హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోనే అత్యున్నత సంస్థ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే 35,000 నుంచి 45,000 వరకు మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. 10th క్లాస్ అర్హత ఉద్యోగాలు ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి. సో ఇలా అన్ని విద్యార్థులు ఉన్న వాళ్ళకి కూడా ఈ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను అయితే ఫిల్ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్కి తప్పకుండా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తప్పకుండా జాయిన్ చేయండి. సో నేను చెప్పేది ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో చాలా వరకు మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు, కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వరు. సో మీకు జాబ్స్ అకాడమీ నుంచి ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి, బెంగళూరు నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్లో సైంటిస్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాక్స్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్. సో ఈ రిక్రూట్మెంట్లో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మనకు రిక్రూట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే మెక్ట్రానిక్స్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కోటాలో ఎంఈ, ఎంటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెటీరియల్ సైన్స్కి సంబంధించి కూడా ఒక పొజిషన్ ఉంది అన్రిజర్వ్డ్లో. ఎంఈ, ఎంటెక్ మెటీరియల్ సైన్స్ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 65% సిజిపిఏతో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. విత్ బీఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్ వాళ్ళకి, సో ఫిజిక్స్ అన్రిజర్వ్డ్ కోటాలో ఒక ఉద్యోగం ఉంది. ఎంఎస్సి ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ 65%తో పాస్ అయిన వాళ్ళు, బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కానీ 63 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 63 ఉద్యోగాలకి ఐటీఐతో ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కానీ, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 13 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. ఫోటోగ్రఫీ, ఫిట్టర్, ప్లంబర్, రిఫ్రిజరేషన్, టర్నర్, కార్పెంటర్, మోటార్ మెకానిక్, మెషినిస్ట్, వెల్డర్, డ్రాగ్స్మ్యాన్, సివిల్ అండ్ మెకానికల్, వీటన్నింటికి కూడా మీకు 10వ తరగతితో పాటు ఐటీఐ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్స్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకు ఎలక్ట్రికల్లో అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. దాంతోపాటు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, యానిమేషన్, మ్యాథమెటిక్స్ వీటికి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ ఫిజిక్స్ కానీ, బీఎస్సీ యానిమేషన్ కానీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఎవరైతే చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లైబ్రేరియన్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్తో పాటు ఫస్ట్ క్లాస్ ఎంఎల్ఏస్ చేసిన క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చారు. ఇంకా కుక్ ఉద్యోగానికి వచ్చేసరికి 10వ తరగతితో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి వంట వండే మనిషి కోసం. సో అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా కేవలం 10th క్లాస్ అర్హతతో ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ ఇచ్చారు. కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లైట్ వెహికల్ డ్రైవర్కి వచ్చేసరికి 6 ఉన్నాయి. 10వ తరగతితో పాటు 3 years లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్కి ఎవరైతే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు,
40 వరకున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 48 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్కి అయితే 18-25 సంవత్సరాల వయసున్న ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ క్యాండిడేట్స్, 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ దాంతోపాటు 30 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే 45,000 వరకు మంత్లీ శాలరీ అని రావడం జరుగుతుంది. బేసిక్స్ 21,700తో పాటు అడ్మిషబుల్ అలవెన్సెస్, సో హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ ఇవన్నీ కలుపుకొని 45,000 వరకు మంత్లీ శాలరీ అని వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 1 మార్చ్ 2024 వరకు అవకాశం అనేది ఇచ్చారు. www.isro.gov.in కానీ, www.ursv.gov.in కానీ, www.istrac.gov.in కానీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయడానికి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో 250 రూపీస్ అనేది పే చేయాలి టెక్నికల్ అసిస్టెంట్కి అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి. సో అదేవిధంగా ఒకవేళ మీరు టెక్నీషియన్ ఉద్యోగాలు కానీ, ఫైర్మ్యాన్ ఉద్యోగాలు కానీ, లైట్ వెయిట్ వెహికల్ డ్రైవర్ కానీ, కుక్ ఉద్యోగాలు కానీ అప్లికేషన్ చేయాలంటే కేవలం 100 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో ఫీ పే చేయాలి. సో మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, డిప్లొమా గ్రేడ్ కానీ, డిగ్రీ గ్రేడ్ కానీ ఈ ఉద్యోగాలకు మాత్రం 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని ఉద్యోగాలకు కూడా మీరు 500 రూపీస్, ఓకేనా. సో 100 రూపీస్ కట్ అయిపోతుంది, 400 రూపీస్ రీఫండ్ అవుతుంది. అదేవిధంగా మనకు సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 750 రూపీస్ కడితే 250 కట్ అవుతుంది, 500 రూపీస్ మీకు రీఫండ్ అవుతుంది. అంటే జెన్యున్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు రీఫండ్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫీజు అనేది కంప్లీట్లీ రీఫండ్ అవుతుంది. అందరూ పే చేయాల్సిందే ఆన్లైన్లో. సో మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్లీ సిబిటీ ఉంటుంది. సిబిటీ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ కొన్ని ఉద్యోగాలకు ఉంటుంది. దాంతోపాటు సిబిటీతో పాటు టెక్నికల్ పోస్టులకు సంబంధించి టెక్నికల్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి, సో ఆన్లైన్ అప్లికేషన్ డెడికేటెడ్ వీడియో చేయాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో దట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియోకి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. సో అట్లీస్ట్ మనకు ఒక 500 లైక్స్ కనుక ఈ వీడియోకి ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా అక్కడ నాకు మెసేజ్ చేయండి. 1 or 2 అవర్స్లో నేను రిప్లై ఇస్తాను, లేదా 24 అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఉంటుంది. మీకు ఫ్రీ కెరియర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యాప్ ఉంటుంది. సో ఈ యాప్లో మీకు కావాల్సిన కోర్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేసాము, చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో. వీలైతే డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. అక్కడ ఏదైనా కోర్స్ ఉంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.